ఆకాశవాణి పరీక్షా పే చర్చ ప్రత్యక్ష ప్రచారం. ఈ ప్రత్యక్ష ప్రచారంలో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ప్రిన్సిపల్ శ్రీ కె చంద్రశేఖర్ గారు, జవహర్ నవోదయ సమితి రంగారెడ్డి జిల్లా పాఠశాల ఉపాధ్యాయులు శ్రీమతి జ్యోతి ప్రసాద్ గారు, ఉత్తమ ఉపాధ్యాయుని శ్రీమతి పద్మప్రియ గారు, ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ కె రంగయ్య గారు, సీనియర్ పాత్రికేయులు శ్రీ రామకృష్ణ గారు, ఇంకా పలు విద్యార్థులు పాల్గొంటారు. వినండి, పరీక్షా పే చర్చ చర్చా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. నమస్కారం. విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని అధిగమించడానికి, అలాగే ఒత్తిడి లేని పరీక్షల్ని విద్యార్థులకు పరిచయం చేయటం, అందుకు దోహదం చేసే అంశాలు, వీటన్నిటినీ మాట్లాడటమే ఈనాటి మన చర్చా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ పరీక్ష పే చర్చా కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా నిర్వహిస్తూ ఉండటం, అత్యంత విలక్షణమైన ఈ కార్యక్రమం ఇప్పటికే 6 ఎడిషన్స్ పూర్తి చేసుకుంది. సోమవారం ఇది 7వ ఎడిషన్ ఈసారి జరగబోతోంది. సర్వత్రా ఈ విషయమై ఈసారి ఎలాంటి అంశాలు చర్చకు రాబోతున్నాయి అన్న అంశం మీద అటు విద్యార్థుల్లో, ఇటు పేరెంట్స్లో, అలాగే ఉపాధ్యాయుల్లో కూడా చాలా ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో గత 6 ఎడిషన్స్లో జరిగిన అంశాలు, అవి విద్యార్థులకి ఎలా ఉపయోగపడ్డాయి, విద్యార్థులు దాని నుంచి ఎలాంటి స్ఫూర్తిని పొందుతున్నారు, ఈ విషయాలన్నీ ఈరోజు మనం మన చర్చా కార్యక్రమంలో మాట్లాడుకుందాము. ఇందుకోసం మన దగ్గర ఉన్నారు స్టూడియోలో కేంద్రీయ విద్యాలయ సంఘటన తిరుమలగిరి నుంచి ప్రిన్సిపల్ గారు శ్రీ చంద్రశేఖర్ గారు, జవహర్ నవోదయ సమితి ఉపాధ్యాయుని జ్యోతి ప్రసాద్ గారు. నమస్కారం అండి, చర్చా కార్యక్రమానికి స్వాగతం. అలాగే గవర్నమెంట్ నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ మలక్పేట నుంచి అవార్డు విజేత శ్రీమతి పద్మప్రియ గారు. నమస్కారం పద్మప్రియ గారు, చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఇక ఆసిఫాబాద్ జిల్లా, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు కె రంగయ్య గారు. నమస్కారం అండి, చర్చా కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ సీనియర్ పాత్రికేయులు రామకృష్ణ గారు, స్వాగతం అండి చర్చా కార్యక్రమానికి. వీటితో పాటు మన స్టూడియోలో ఉన్నారు వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు. వారి స్వానుభవాలని మనతో పంచుకుంటారు. అలాగే వారికి ఉన్న సందేహాలు, వారు ఫీల్ అవుతున్న భావనల్ని మనతో షేర్ చేసుకుంటారు. ఈరోజు ఈ అత్యంత విలక్షణమైన ఈ పరీక్ష పే చర్చా కార్యక్రమంలో ఈసారి ఎడిషన్లో ఇప్పటికే దానికి సంబంధించిన ఉత్సాహం, ఉత్సుకత నెలకొని ఉండటంతో దేశవ్యాప్తంగా వివిధ రకాల పోటీలు జరిగినాయి. 600 కేంద్రీయ విద్యాలయాల నుంచి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనటం విశేషం. అలాగే 120 పైగా నవోదయ పాఠశాలల విద్యార్థులు కూడా ఈ పోటీల్లో పాల్గొన్నారు. అలాగే 60,000 మంది విద్యార్థులు ఈ పెయింటింగ్ కాంపిటీషన్స్, ఇతర పోటీలలో పాల్గొని ఉత్సుకతని ప్రదర్శించారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో 2 కోట్ల మంది పైగా విద్యార్థులు మైగవ్ పోర్టల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే ఈ పరీక్షపై చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో ఇంత ఉత్సాహం నెలకొని ఉంది. సోమవారం నాడు ఉదయం 11 గంటలకి ఢిల్లీలో భారత్ మండపంలో టౌన్ హాల్ పద్ధతిలో ఈసారి ప్రధానమంత్రి గారు 3,000 మంది విద్యార్థులు, టీచర్లు, పేరెంట్స్తో ముచ్చటించబోతున్నారు. ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి, కేంద్రపాలిత ప్రాంతం నుంచి 2 విద్యార్థులు, అలాగే టీచర్లు కూడా పాల్గొంటున్నారు. ఈసారి అతి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన విషయం ఏంటంటే 100 మంది విద్యార్థులు ఏకలవ్య పాఠశాలల నుంచి ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొబోతున్నారు. అయితే అసలు ఈ పరీక్షల గురించిన ఆందోళన, ఈ విద్యార్థుల్లో నిజంగా అంత ఆందోళన ఉందా? మనతో ఇప్పుడు స్టూడియోలో విద్యార్థులు కూర్చుని ఉన్నారు. ముఖ్యంగా ఈ తిరుమలగిరి కేవీ నుంచి విద్యార్థులు 11వ తరగతి విద్యార్థిని ఆశ్రిత, అలాగే 10వ తరగతి విద్యార్థులు హాసిని, రషిక మనతో ఉన్నారు. అలాగే నవోదయ రంగారెడ్డి పాఠశాల నుంచి శాంతికుమార్, ప్రద్యుమ్, మణిచందన మనతో ఉన్నారు. అసలు
పరీక్షల పట్ల వాళ్ళకి ఆందోళన ఉన్నదా, వాళ్ళ ఆందోళనని అధిగమించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, అసలు వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది ముందుగా తెలుసుకుందాం మనం చర్చలోకి ఎంటర్ అయ్యే ముందుగా. ఆశ్రిత, చెప్పండి, పరీక్షలు ఇప్పటికే మీరు పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని చూశారు, స్వయంగా ప్రధానమంత్రి ఏం చెప్పారు అన్నది మీరు విన్నారు, మీకేమనిపిస్తుంది? అందరికీ నమస్కారం. పరీక్ష పే చర్చ అనేది ప్రతి సంవత్సరం మేము మా విద్యాలయంలో లైవ్ టెలికాస్ట్లో చూస్తాము. పరీక్ష పే చర్చ అనేది ఇందులో ప్రధానమంత్రి గారు అందరి పిల్లలతో లైవ్లో లేకపోతే భారత మండపం ఆడిటోరియంలో వింటారు. వాళ్ళు మా ప్రశ్నలు వింటారు, దానికి అడిక్వేట్ ఆన్సర్స్ని ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మా మిత్రులతో, అధ్యాపకులతో ఇంకా మాతాపితలతో వింటాము. ఇంకా మెయిన్ బెనిఫిట్ మాకు దీనివల్ల వచ్చేది ఏంటంటే ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా మనతో షేర్ చేస్తారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ వేరే కంట్రీలో లేవు. ఇది భారతదేశంలో ఇట్స్ అ యూనిక్ థింగ్ మన ఇండియాలో అవుతుంది. ప్లస్ ప్రధానమంత్రి గారు ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం ఒక చాలా పెద్ద విషయం మా కోసం. ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేర్చుకోవడం, ఆయన చెప్పింది ఫాలో అవ్వడం, మరియు ఈ ప్రోగ్రామ్ మేము మా ఫ్రెండ్స్తో వింటాం. సో దానివల్ల అవుతుందంటే వాళ్ళ ఒపీనియన్స్, టీచర్స్ ఒపీనియన్స్, వాళ్ళ పాయింట్స్, అందరి ఒపీనియన్స్ మనకు తెలుస్తాయి. వాళ్ళ పాయింట్స్ నోట్ చేస్తాం, మన ప్రాబ్లమ్స్ ఏవో షేర్ చేస్తాం, అవిటిని వింటారు, ఒక బెస్ట్ సొల్యూషన్ బయటికి తీయడానికి ప్రయత్నిస్తారు. సో ఓవరాల్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాము, కాన్ఫిడెన్స్ వస్తుంది మాలో. ఆశ్రిత, కాన్ఫిడెన్స్ వస్తుందని చెప్పారు. హాసిని, రషిక, మీకు ఎలా అనిపించింది పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని విన్నప్పుడు? పరీక్ష పే చర్చ కార్యక్రమం విన్నప్పుడు మాకు అనిపించేది ఏంటంటే ప్రధానమంత్రి గారు ఆయన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసేటప్పుడు మాకు ఒక మోరల్ సపోర్ట్ దొరుకుతుంది. ఇంకా ఆయన అనుకున్నది ఏంటంటే మనం పరీక్షల సీజన్ని ఒక ఫెస్టివ్ సీజన్ లాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంకా ఆయన ఎక్స్పీరియన్సెస్ ఇంకా క్వశ్చన్కి ఆన్సర్స్ ఇవ్వడంతో ఆయన ఏమనుకుంటున్నారంటే మన నుంచి భయం పోయి మనం స్ట్రెస్ని సక్సెస్లో కన్వర్ట్ చేయడం అనేది ఆయన కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మన మాననీయ ప్రధానమంత్రి గారు దేశంలో ఉన్న అందరూ విద్యార్థుల కోసం ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పేరెంట్స్కి పరీక్షల కోసం ఎలా ప్రిపేర్ కావాలి అనే కొన్ని కాన్సెప్ట్స్ చెప్తారు. ఇంకా పరీక్షల గురించి ఉన్న ఒత్తిడి, భయాన్ని మరియు సందేహాలని దూరం చేస్తారు. ఇంకా మనం పరీక్షల కోసం ఎలా సిద్ధం అవ్వాలి అని మంచి చిట్కాలు చెప్తారు. ఈ పరీక్ష పే చర్చ ద్వారా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బిల్డ్ అవుతుంది. సో ఈ పరీక్ష పే చర్చ ద్వారా మాలాంటి విద్యార్థుల కోసం చాలా సహాయపడుతుంది. ఇంకా మా భవిష్యత్తు కోసం కూడా ఏర్పాటు చేసిన ఒక గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమం వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ని ఇవ్వడంతో పాటు పరీక్షల పట్ల భయాన్ని, ఆందోళనని దూరం చేస్తుందని చెప్తున్నారు. అయితే నవోదయ పాఠశాలలో 9వ తరగతి అలాగే 11వ తరగతి చదువుతున్న పిల్లల్ని అడిగి మనం విషయం తెలుసుకుందాం. మణిచందన, మీరు 11వ తరగతి చదువుతున్నారు కదా? అవును. చెప్పండి, మీకు ఏమనిపించింది? పరీక్ష పే చర్చ ఎలా ఉపయోగపడింది మీకు? మేము 10వ తరగతిలో ఉన్నప్పుడు కూడా పరీక్ష పే చర్చ అనేది కొంచెం 10వ తరగతి అంటే బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆందోళనలో ఉంటాం. అలాంటప్పుడు మన ప్రధానమంత్రి గారు నేటి యువత నాటి భవిష్యత్తు సమాజం అన్నట్టు మాలో ఆ భయంని పోగొట్టి మేము ప్రిపేర్ అయిన దానికి మా బెస్ట్ ఎలా ఇవ్వాలో వాళ్ళ సజెషన్స్ ఇవ్వడం మాకు చాలా యూజ్ అయ్యింది. అంతేకాదు ఇప్పుడు మాకు కాకుండా టీచర్స్కి కూడా మమ్మల్ని ఎలా డీల్ చేయాలి అవన్నీ చెప్పడం వల్ల ఇది చాలా బాగా నచ్చింది. అంతేకాదు పరీక్ష పే చర్చలో ప్రతిదీ పిల్లల చేతిలో మీదుగానే జరుగుతుంది, యాంకరింగ్ కానీ అదంతా. దానివల్ల మాకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఇవ్వడం అలా ఎక్కువ నచ్చింది. ఎవరో వచ్చి ఇవ్వడం కన్నా మా ప్రోగ్రామ్ మా గురించి చేస్తున్నట్టుగా చాలా కాన్ఫిడెన్స్ పెంచుతుంది. శాంతకుమార్, నువ్వేమంటావు? ముందుగా నేను అబ్దుల్ కలాం గారి ఒక కొటేషన్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు ఒక కొటేషన్ ఇచ్చారు, ఏంటంటే దేశం ఉద్ధరణ అవ్వాలంటే ముగ్గురు చాలా ఇంపార్టెంట్. ఒకటి స్టూడెంట్, ఒకటి పేరెంట్, ఒకటి టీచర్.
ఈ పరీక్ష పే చర్చ ఈ ముగ్గురు మీద ఫోకస్ చేస్తుంది. ఇది స్టూడెంట్స్కి ఇంతే కాదు, స్టూడెంట్స్లో ఎగ్జామ్ ఫియరే కాకుండా పేరెంట్స్ ఇంకా టీచర్స్కి సజెషన్స్ కూడా ఇస్తుంది. పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచుతుంది. టీచర్స్కి వాళ్ళతో ఎలా డీల్ చేయాలో అన్నీ చెప్తుంది. దీనివల్ల మనం ఇలా అన్ని స్ట్రెస్, టెన్షన్ ఇవన్నీ తగ్గించుకొని టీచర్స్ వాళ్ళందరితో కలిసిపోయి మంచిగా నేర్చుకొని ఎగ్జామ్ రాయొచ్చు. మేము ఈ పరీక్ష పే చర్చ అనేది మా విద్యాలయాలో ప్రతి సంవత్సరం వింటూ ఉంటాం. ఈ పరీక్ష పే చర్చ ప్రోగ్రాంలో నాకు ప్రధానమంత్రి గారు వారి ఎక్స్పీరియన్సెస్ ఇవ్వడం నాకు చాలా నచ్చింది. వారు తన ఎగ్జామ్ వారియర్స్ బుక్లో నాకు నచ్చిన కొన్ని కొటేషన్స్, తను చెప్పిన మాటలు చెప్తాను. ఏంటంటే, ఇప్పుడున్న పరీక్షలు ఇప్పుడు స్టూడెంట్స్ ఎంత సిద్ధంగా ఉన్నారని పరీక్షిస్తాయి, వాళ్ళ మొత్తం జీవితాన్ని కాదు. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి చెప్పే పాఠాలు కానీ వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నారు, ఇంకా వాళ్ళు ఆ లాజిక్ ఇంకా అప్లికేషన్ స్కిల్స్ని ఎలా ఉపయోగిస్తున్నారు అని చెప్పడమే ఎగ్జామ్స్ పెడతారు. వాళ్ళు జీవితం మొత్తంలో ఎలా ఉంటారని చెప్పడం కాదు. ఇప్పుడు జీవితంలో ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్, ఆర్ట్స్, ఇంకా మ్యూజిక్, ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే ఈ ఎగ్జామ్స్ అనేవి వాళ్ళు దేంట్లో బెటర్, దేంట్లో బెస్ట్ అని తెలుపుతాయి. సో నా ఉద్దేశం ఏంటంటే, ఈ ఎగ్జామ్స్లో స్ట్రెస్, ఫియర్ అనేవి మన పేరెంట్స్ నుంచి రావచ్చు, మన వెల్ విషెస్ నుంచి రావచ్చు. సో వాళ్ళు మన మంచి కోసమే చెప్తున్నారు, కానీ మనం దాన్ని స్ట్రెస్, యాంగ్జైటీ కానీ ఫియర్తో కానీ తీసుకోకూడదు. సో ఇది నా ధన్యవాదాలు. ఇదండి, పిల్లలు 9వ తరగతి నుంచి 11వ తరగతి వరకు పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని గతంలో చూసిన వారు ఉన్నారు, విన్నవారు ఉన్నారు. దాని నుంచి ఎంతో కొంత వారికి నచ్చిన అంశాలను తీసుకుని వాటిని అప్లై చేసి వాళ్ళు ఆలోచన చేయడం కనిపించింది. ఇప్పుడు మనం అసలు ఈ పరీక్షా పే చర్చా కార్యక్రమం ప్రతి ఏడాది ఇలా ఎందుకు మనకి అవసరం అవుతోంది, దీని ద్వారా మనకి ఎలాంటి ఒత్తిడి తగ్గడం, అటు టీచర్ల మీద కానీ పిల్లల మీద కానీ ఒత్తిడి తగ్గడంతో పాటు ఇతర ప్రయోజనాలు ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దాము. చంద్రశేఖర్ గారు, మీరు చెప్పండి. కేవీ కేంద్రీయ విద్యాలయ సంఘటనకి సంబంధించి దేశవ్యాప్తంగా వందలాది వేలాది పాఠశాలలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న సంఖ్యలు చూస్తే కూడా ఈ కేవీ విద్యాలయాల పార్టిసిపేషన్ అనేది పరీక్షా పే చర్చా కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా కనిపిస్తోంది. పిల్లలు చాలా పెద్ద సంఖ్యలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలా మీరు ఈ పరీక్షల వాతావరణాన్ని విద్యార్థులకి అనుకూలంగా చేయడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సంస్థాపరంగా, అటు మీ ఇండివిజువల్గా మీ తిరుమల గారి పాఠశాలలో తీసుకుంటున్న అంశాలు కానీ వివరించండి. ముందుగా నమస్కారం అండి, శ్రోతలందరికీ కూడా నమస్కారం. మీరు అడిగినట్టుగా కేంద్రీయ విద్యాలయ సంఘటనలో ముఖ్యంగా పరీక్షా పే చర్చ మొదలైనప్పటి నుండి, ప్రారంభమైనప్పటి నుంచి, అంటే మన ప్రియతమ ప్రధాని తన యొక్క మన్ కీ బాత్ అనేటువంటి 2015 ప్రోగ్రాంలో తన ఎగ్జామ్ వారియర్స్ అనేటువంటి ఒక బుక్ రాయడం జరిగింది, దాన్ని ప్రకటించడం జరిగింది. ఎప్పటి నుంచి అయితే 2018 నుండి మనకి పరీక్షా పే చర్చ అనేటువంటి ఈ ప్రోగ్రాం పిల్లలతో ఇంటరాక్షన్ అనేటువంటి విషయాన్ని ప్రకటించినప్పుడు నేను వివిధ విద్యాలయాల్లో పనిచేశాను. ఇప్పుడు ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయ తిరుమలలో పనిచేస్తున్నాను. నేను ఇంతకుముందు బీహార్లో పనిచేశాను. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఆల్మోస్ట్ కార్నర్ ఆఫ్ ది ఇండియా, అక్కడ కూడా పనిచేయడం జరిగింది. సో ఈ ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ చాలా ఇంట్రెస్ట్ చూపించి దీంట్లో వాళ్ళు పార్టిసిపేట్ జరుగుతుంది. పర్టికులర్గా కేంద్రీయ విద్యాలయకు వచ్చినప్పుడు ఈ పరీక్షా పే చర్చకు ముందు ఒక రిజిస్ట్రేషన్ అంటే నమోదు చేసుకోవడం జరుగుతుంది. స్టూడెంట్స్ అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి డిఫరెంట్ కాంపిటీషన్స్ జరుగుతాయి. వాళ్ళు ఏదైనా ప్రధాన్ని అడగాలనుకునే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు అడగడం జరుగుతుంది. దాని ఆధారంగా స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ సెలెక్ట్ చేయబడినటువంటి స్టూడెంట్స్ని ఢిల్లీకి ఏ రోజైతే పరీక్షా పే చర్చ ప్రోగ్రామ్ భారత్ మంటపంలో లేదా టౌన్ హాల్లో జరుగుతుంది అంటున్నారో ఆ రోజు టౌన్ హాల్ పద్ధతిలో జరుగుతుంది. టౌన్ హాల్ పద్ధతిలో జరిగినప్పుడు ఈ స్టూడెంట్స్ అక్కడ పార్టిసిపేట్ జరుగుతుంది. మా దగ్గర కూడా నేను చాలామంది స్టూడెంట్స్ ఇంతకుముందు విద్యాలయాలు పనిచేసినప్పుడు అక్కడ ఈ స్టూడెంట్స్ని పంపించడం జరిగింది. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ఏదైతే తను ప్రధానిని అడగాలనుకుంటున్నారో డైరెక్ట్గా సంభాషించే అవకాశం వారికి జరగడం, ఈ టోటల్ ప్రోగ్రామ్ని ఈసారి మనము దేశవ్యాప్తంగా
29వ తారీఖు మనం చూడడం జరుగుతుంది. ఇది అందరికీ తెలుసు 11 గంటలకి. అయితే ఈ దీనిలో అంతర్భాగంగా కేంద్రీయ విద్యాలయ తిరుమలగిరి మేము మొన్న 23 జనవరి రోజు దాదాపు 16-17 మా దగ్గర ఉంటే నైబరింగ్ స్కూల్స్ని మేము ఇన్వైట్ చేయడం జరిగింది. దాంట్లో సిబిఎస్ఈ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయ, మిగిలినటువంటి స్కూల్స్ అందరికీ వచ్చారు. వాళ్ళందరికీ ఒక పెయింటింగ్ కాంపిటీషన్ మేము కండక్ట్ చేశాము. చేసిన తర్వాత దాంట్లో వాళ్ళ యొక్క అభిప్రాయాలు, ఎందుకంటే ముఖ్యంగా పెయింటింగ్ కాంపిటీషన్ జరిగినప్పుడు ఏమవుతుంటే స్టూడెంట్స్ యొక్క వాళ్ళు ఏమనుకుంటారు, పర్టికులర్గా దానికి ఇచ్చినటువంటి థీమ్స్ ఏంటంటే మనకు ఎగ్జామ్ వారియర్స్లో 34 మంత్రాస్ ప్రధాని చెప్పడం జరిగింది. ఆ 34 మంత్రాస్ మీద, లేదా ఈసారి కొత్తగా పరాక్రమ్ దివస్ అనేటువంటి అదే రోజు జరుగుతుంది కాబట్టి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీద, ఇలాంటి కొన్ని డిఫరెంట్ థీమ్స్, చంద్రయాన్ మీద వాళ్ళ యొక్క పెయింటింగ్స్ డ్రా చేయడం జరిగింది. దాన్ని బట్టి జడ్జిల సమక్షంలో 5 విద్యార్థులను ఎంపిక జరిగింది. మిగిలిన అందరికీ కూడా మేము ఎగ్జామ్ వారియర్స్ బుక్స్ని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా స్టూడెంట్స్ అందరికీ ఒక ప్రధాన్ గారు చెప్పినట్టుగా ఇది ఎగ్జామినేషన్ అనేటువంటి ఒక టెన్షన్ కాదు, ఇది ఒక సెలబ్రేషన్ లాగా తీసుకోమంటున్నారు. సెలబ్రేషన్ ఎప్పుడు వస్తుంది, వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకు ఒక్కొక్క సంవత్సరం చూసినప్పుడు అది పెరుగుతూ వస్తున్నాయి. సో ఈ విధంగా జరగడము, నేను ఇటువంటి విషయాల్లో పాల్గొనడం, ముఖ్యంగా కేంద్రీయ విద్యాలయ తిరుమలగిరికి ఇటువంటి అవకాశం లభించి నేను మహద్భాగ్యంగా నేను అనుకుంటున్నాను. పర్టికులర్గా ఈ 29 రోజు దట్ ఈస్ 29th మండే నేను అందరూ స్టూడెంట్స్, అందరూ పేరెంట్స్ కూడా ముఖ్యంగా దీంట్లో పాల్గొవాలని నేను ఆశిస్తున్నాను. అయితే మీరు ఇప్పుడు తిరుమలగిరి ఒక పాఠశాలలో కావచ్చు, కేంద్రీయ విద్యాలయాలు అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, పిల్లలకి ఒక స్ట్రెస్ లేని వాతావరణం కల్పించడానికి తీసుకుంటున్న చర్యలు ఎలా ఉన్నాయంటారు? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మనం ఈ మధ్య చూసినప్పుడు కార్పొరేట్ విద్యా విధానంలో కానీ దాంట్లో కానీ చాలా స్ట్రెస్ అనేటువంటి విద్యార్థులు స్ట్రెస్కి గురవడం జరుగుతుంది. కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ, లేదా కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, ఈవెన్ గవర్నమెంట్ అన్ని స్కూల్స్లో కూడా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారండి. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎందుకంటే బీఎడ్ అండ్ మొత్తం మెథడాలజీ అంతా చదివి వచ్చిన వాళ్ళందరికీ, అండ్ పర్టికులర్గా స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి తెలిసిన వాళ్ళు కాబట్టి స్టూడెంట్స్ మీద ఒత్తిడి లేకుండా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, అంటే వాళ్ళుగా ఎలా నేర్చుకుంటారు అనేటువంటి విద్యావిధానంతో జాయ్ఫుల్ లెర్నింగ్, ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో 2022లో భాగంగా మనకి ఏం చెప్పారంటే ఏదైనా కానీ జాయ్ఫుల్ లెర్నింగ్లో కావాలి. అంటే స్టూడెంట్ తను ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటాడు. ఆ నేర్చుకునేటువంటి విషయము తన మైండ్లో అలా ఉండిపోతుంది. సో మనము ఖచ్చితంగా వీళ్ళకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, సెకండ్ ర్యాంక్ రావాలి అనేటువంటి ఈ కాంపిటీషన్ పెట్టడం వలన వాళ్ళు ఒత్తిడికి గురవుతుంటారు. మేము ఎటువంటి కాంపిటీషన్స్ పెట్టము. వాళ్ళు ఈరోజు చదువులు వాళ్ళ యొక్క బెస్ట్ ఇవ్వాలి. అందుగురించి ఇక్కడ మన ప్రధాని గారు తన మంత్రాలు భాగంగా యూ కంపీట్ విత్ యువర్ సెల్ఫ్ అంటారు. అంటే మీరు మీతోని పోటీ పడుతున్నారు, మీరు వేరే వాళ్ళతో పోటీ పడడం లేదు. మీతో పోటీ పడుతున్నారంటే నేను అంతకుముందు ఎగ్జామ్ ఎలా రాశాను, ఇప్పుడు ఎలా రాస్తున్నాను, అంతకుముందు కంటే ఇప్పుడు నెల ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, తను చూసుకుంటే ఎవరికి వాళ్ళు చూసుకుంటే అప్పుడు ఒత్తిడి అనేటువంటిది దానికి గురి కారు అని నా యొక్క అభిప్రాయం అండి. అయితే రంగయ్య గారు, మీరు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సావర్ఖేడా అనే గ్రామంలో మండల్ పరిషత్ ప్రైమరీ పాఠశాలలో హెడ్ మాస్టర్గా ఉన్నారు. ఒకటి చెప్పండి, విద్యార్థులలో పరీక్షల ఒత్తిడి లేకపోతే లెర్నింగ్లో ఉన్న ఒత్తిడి ఏదైతే ఉంటుందో అది పెద్ద క్లాసుల్లోనూ అలాగే చిన్న క్లాసుల్లోనూ ఒకేలానే ఉంటుందా? చిన్న క్లాసుల్లో అంటే 5th వరకు, 6th వరకు, 7th వరకు ఉన్న పాఠశాలల్లో మీకు వాతావరణం, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? అది కూడా ఒత్తిడితో కూడుకునేది ఉంటుందా? ఆ వ్యత్యాసం ఏమిటి రెండిటికి? నమస్కారం అండి. నాకు ఈ కార్యక్రమం ద్వారా ఆ జిల్లా నుంచి అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు. మీరు అన్నట్లు ప్రైమరీ స్కూల్లో కాన్సెప్ట్ అనేది బిల్డ్ కావాలి మెయిన్. అప్పుడే ఇప్పుడు ఈ హై స్కూల్లో కానీ ఉన్నత విద్య కానీ ఆ కాన్సెప్ట్ అనేది బలంగా వచ్చినప్పుడే పిల్లల్లో ఒత్తిడి అనేది ఉండదు. అలాంటప్పుడు మనకు ఈ పరీక్షలు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు కానీ ఆ విద్యార్థుల భయం అనేది ఉండకుండా ఉంటుంది. మీరు అన్నట్టు ప్రైమరీ స్కూల్లో మేము విద్యార్థులకు సార్ కూడా చెప్పారు జాయ్ఫుల్ లెర్నింగ్ అని, ఆ మెథడ్ ఫాలో అవుతాం మేము. అదేవిధంగా ఎక్కువ శాతం లెర్నింగ్ వాళ్ళు చేయడం ద్వారా, లెర్నింగ్ బై డూయింగ్ అనే మెథడ్ ద్వారా అది చేస్తూ ఉంటాం మేము. మళ్ళా అదే విలేజ్లో
మేము విద్యార్థులు కూడా ఎక్కువ శాతం పాఠశాలలో ఉంటూ అంటే ప్రతి విషయాన్ని చిన్నప్పటి నుంచి ప్రతి తెలుగు భాషాంశాలు కానీ తర్వాత అర్థమెటిక్ కానీ చుట్టూ ఉన్న సైన్స్ సంబంధించిన వాటి కానీ అన్ని ప్రతిదీ కూడా కాన్సెప్ట్ అనేది బిల్డింగ్ చేసుకుంటే ఫ్యూచర్లో కానీ ఉన్నత విద్యలో కానీ ఆ విద్యార్థులకు ఈ స్థాయికి వచ్చేసరికి అసలు పరీక్షలు అంటే భయం అనేది ఉండదు. ఇప్పుడు కూడా మన ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమం ద్వారా చాలా చక్కని కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే విద్యార్థులే మన దేశానికి భవిష్యత్తు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మనసుల్లో ఈ పరీక్షల పట్ల ఒక భయం అనేది తొలగించి ఆత్మవిశ్వాసం పెంపొందడం ద్వారా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న స్థాయి కంటే ఇంకెక్కువగానే ఎగ్జామ్లో ప్రజెంట్ చేయగలరు. సో మేము కూడా బేసిక్ విద్య మహాత్మా గాంధీ గారి బేసిక్ విద్య లాంటిది మేము ఇక్కడ చేస్తున్నామండి. ముఖ్యంగా బాలికా విద్యలో మేము చాలా ఇంప్రూవ్ అయ్యాము. డ్రాప్ అవుట్స్ అనేది తగ్గించాము. ఎందుకంటే విద్యార్థుల్లో పాఠశాల అనేది ఒక జైలు వాతావరణం లాంటిది లేకుండా ఖచ్చితంగా అంటే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎప్పుడైతే ఉంటాడో విద్యార్థి ఆటోమేటిక్ ఆ విద్యార్థి స్కూల్కి వస్తాడు. ఖచ్చితంగా మనం పిలవాల్సిన అవసరం లేకుండా వస్తారు. అలాగే లెర్నింగ్ అనేది కూడా మీరు ఇందాక అన్నట్టు జాయ్ఫుల్ లెర్నింగ్ అనే దానికి ఒక వాతావరణం ఏర్పడుతుంది. అవునండి, అలా ఏర్పాటు చేసి విద్యార్థుల్లో మనం ప్రతీది అంటే పరీక్షకు సంబంధించిన అంశాలే కాకుండా ఆ విద్యార్థి చెప్పాడు చూడండి యాక్టివిటీస్ కూడా ప్రతి అంశాల్లో ఇంప్రూవ్ అయితే ఖచ్చితంగా విద్యార్థి భవిష్యత్తులో మంచి లెర్నింగ్ మీద చాలా ఆసక్తితో ఉంటాడు. అయితే మనకి మీరన్న కాన్సెప్ట్ బలంగా బిల్డప్ చేయగలిగితే మనకి సబ్జెక్ట్ గురించిన ఆ సబ్జెక్ట్లో మనం బోధిస్తున్న అంశాలకి విద్యార్థుల్లో ఒక ఆసక్తి నెలకొంటుంది. అలాగే దాన్ని భయం లేకుండా దాన్ని ఫేస్ చేసే అవకాశం. సాధారణంగా మనకి ఈ 8th, 9th, 10th పిల్లల్లో కనిపించే భయాందోళనలు సాధారణంగా టఫ్ సబ్జెక్ట్స్ అని అనుకునే మ్యాథ్స్ ఇలాంటి సబ్జెక్ట్స్లో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు పిల్లలు. నాకు అదే అర్థం కాలేదు, ఇది అర్థం కాలేదు, నాకు అదంటే భయం, ఇదంటే భయం. ఈరోజు మన చర్చా కార్యక్రమంలో 2 మ్యాథమెటిక్స్ టీచర్స్ పాల్గొనడం కూడా విశేషం ఈ అంశం మీద. చెప్పండి పద్మప్రియ గారు, మీరు ఉత్తమ బోధనకి ఒక పురస్కారాన్ని జాతీయ స్థాయిలో అందుకున్నారు. అసలు ఈ మ్యాథమెటిక్స్ మీద ఈ విద్యార్థుల్లో కానీ అటు తల్లిదండ్రుల్లో కానీ తల్లిదండ్రులు కూడా ఏంటంటే మ్యాథమెటిక్స్ అనగానే ముందు ప్రైవేట్ చెప్పాలి, వాళ్ళకి పెట్టించాలి, ఎవరి చేతో చేయించాలి. పాఠశాలలో బోధిస్తున్న అంశాలు బయట ప్రైవేట్లో చదువుకునేవి 2 ఒకటే ఉంటాయి నాకు అర్థమైనంత వరకు. కాకపోతే ఈ బోధన అంశం మీద కాకుండా ప్రైవేటు చెప్పడము చెప్పించడము అన్న దాని మీద ఈ భయాందోళనలు ఎందుకు నెలకొంటున్నాయి? దీన్ని అధిగమించడం ఎలా అంటారు? నమస్కారం అండి. ముందుగా ఈ ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, నిజంగా బయట సొసైటీలో మ్యాథ్స్ అనగానే ఫిజిక్స్ అనగానే అనవసరమైన ఒత్తిడి పిల్లల్లో కలిగించడం జరుగుతుంది. నిజానికి అంత ఒత్తిడితో చదవాల్సిన సబ్జెక్ట్స్ అయితే కావవి. లాస్ట్ టైము ప్రధానమంత్రి గారు ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఏమన్నారంటే, ఇప్పుడు ఒక కైట్ మీరు ఎగురవేస్తున్నప్పుడు అంటే పిల్లలకి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తూ చెప్తారు ఆయన చక్కగా. మీ అంటే థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు అంతా కలిసిపోయి ఉంటే దాన్ని మీరు విడదీయడానికి గట్టిగా బట్టి లాగితే మీకు కుదరదు. పేషెన్స్తో కొంచెం ఓపికతో ఎక్కడ రూట్ కాజ్ ఎక్కడుంది, ఎక్కడైతే అక్కడ మీరు ప్రాబ్లంలో ఉన్నారో అక్కడి నుంచి మొదలు పెడితే మీరు తప్పకుండా ఆ థ్రెడ్ని క్లియర్ చేసుకోగలుగుతారు అని చక్కటి ఎగ్జాంపుల్ పిల్లలకి ఇచ్చారు. పిల్లల భాషలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడమే ఆ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు 8th, 9th, 10th వాళ్ళని మేము హ్యాండిల్ చేస్తాము యాక్చువల్గా. అయితే 8th వచ్చిన కొంతమంది పిల్లలు కొంత వెనకబడి ఉండడం మేము గమనిస్తాము. అయితే ఏం చేస్తామంటే అసలు వాళ్ళు ఎక్కడ ప్రాబ్లం, ప్రతి స్టూడెంట్కి సేమ్ ప్రాబ్లం ఉండదు. ఒకళ్ళు ఫ్రాక్షన్స్ని డివైడ్ చేయడంలో కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. సరే మీరు ఫ్రాక్షన్స్ 4th క్లాస్లో నేర్చుకుంటారు కదా అని టీచర్ అనుకోకుండా అవి అసలు ఆ స్టూడెంట్ ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు, ఆ ఇబ్బందిని తొలగిస్తే చాలండి, వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు, ముందుకెళ్ళిపోతారు. మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే అంటే ఒక టీచర్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ నిజమైన ఇబ్బంది ఎక్కడుంది, ఆ ఇబ్బందిని మనం వాళ్ళకి అర్థమయ్యే భాషలో అర్థం చేయిస్తే చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ ఇంకా నెక్స్ట్ టీచర్ చెప్పే వాళ్ళు ఖచ్చితంగా అందుకోగలుగుతారు. అదే కాకుండా పిల్లలు ఫస్ట్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ బిల్డ్ చేయాలి టీచర్. అంటే ఈ టీచర్ దగ్గర నేను ఎంత చిన్న డౌట్ అడిగినా కూడా నా డౌట్ క్లారిఫై అవుతుంది అనే
ట్రస్ట్ ఎప్పుడైతే పిల్లవాడికి టీచర్ మీద ఉంటుందో తప్పకుండా వాళ్ళు ఆ సబ్జెక్ట్ మీద తనకున్న సందేహాలను టీచర్ దగ్గర వచ్చి నివృత్తి చేసుకొని ముందుకెళ్తారు. కరెక్ట్గా చెప్పారండి. అయితే మనం ఈ చర్చని కొనసాగించే ముందు ఇప్పటికే ఈ పరీక్ష పే చర్చ కార్యక్రమంలో గతంలో నేరుగా అక్కడ పాల్గొని ఆ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పిన అంశాలని ప్రత్యక్షంగా విన్న ఒక విద్యార్థిని మనతో ఫోన్ లైన్లో ఉన్నారు. హలో ఐషిత. ఐషిత గారు, మీరు గత 2019-20లో పరీక్ష పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీకు ఏమనిపించింది పరీక్ష పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత? మీ అభిప్రాయాలు, మీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్లో ఎటువంటి మార్పులు వచ్చాయంటారు? ఇక్కడ మనకి స్టూడియోలో 9వ తరగతి నుంచి 11వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు కొంతమంది ఉన్నారు. మీరు చెప్పే అంశాలు ఏమిటి అన్నది వారు ఆసక్తిగా అంటున్నారు. చెప్పండి. నమస్తే అండి, నా పేరు ఐషిత. నేను 10th క్లాస్ సిబిఎస్ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను పరీక్ష పే చర్చ పీపీసీకి వెళ్ళాను. నాకు ఆ అవకాశం వచ్చింది. నేను పీపీసీకి వెళ్లే ముందు నాకు చాలా ఎగ్జామ్స్ అంటే భయం ఉండేది. కానీ అక్కడికి వెళ్ళాక నరేంద్ర మోడీ గారు ఇచ్చిన టిప్స్ వల్ల చాలా హెల్ప్ అయింది. అది నా ఫస్ట్ టైం బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నందుకు. సో నేను పీపీసీకి వెళ్ళాక నరేంద్ర మోడీ గారు ఇచ్చిన టిప్స్ అండ్ ట్రిక్స్ వల్ల ఎగ్జామ్స్ ఈజీగా స్ట్రెస్ ఫ్రీగా రాశాను. ఎందుకంటే ఎగ్జామ్స్ అనేవి ఇట్స్ జస్ట్ ఫేజ్. మనము అర్థం చేసుకుని కాన్సెప్షువల్ లెర్నింగ్ ఉంటే ఎగ్జామ్స్ లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా రాయగలిగే కెపాసిటీ అనేది మన దగ్గర వస్తుంది అని చెప్పారు. ఇంకా మనము కామ్ మైండ్ తోని రాస్తే గనక మనకి అన్ని గుర్తుంటాయి అని చెప్పారు. సో ఆ స్ట్రెస్ ఇంకా యాంగ్జైటీని వదిలి ఈ ఎగ్జామ్స్ అని ఒక బ్యారియర్ లాంటివి మాత్రమే, మనము వాటిని వారియర్ లాగా ఫైట్ చేయాలి అని చెప్పారు. అండ్ మన డైలీ రొటీన్ లో యోగా ఇంకా మెడిటేషన్ అలాంటివి ఇంక్లూడ్ చేస్తే మన మైండ్ అనేది స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఓవర్ థింకింగ్ అండ్ నెగటివ్ థింకింగ్ ఉండకుండా పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంచుకుంటూ మనం ఎగ్జామ్స్ ని మంచిగా రాయగలుగుతాము అని చెప్పారు. అయితే ఎగ్జామ్స్ అనే కాదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా. ఐషిత, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. అయితే ఈ మధ్య కాలంలో మీరు పరీక్ష పే చర్చ తర్వాత దానికి అటెండ్ అయిన తర్వాత చాలా ఎగ్జామ్స్ రాసుంటారు. వీటిని మీరు ఈ నేర్చుకున్న టిప్స్ ట్రిక్స్ ని మీరు ఫాలో అయ్యారా? ఇప్పటికి కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నాను. అంటే ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ వచ్చాక కూడా ఎగ్జామ్స్ అనేవి, కానీ ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినా కూడా మోడీ గారు ఇచ్చిన సజెషన్స్ చాలా హెల్ప్ అవుతున్నాయి. ఇవన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఎలా ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయాలో, స్ట్రెస్ ఫ్రీగా ఎలా చేయగలను అనే విధంగా ప్రిపేర్ అవుతున్నాను. సో దాని వల్ల కూడా నేను మంచి గ్రేడ్స్ ఇంకా నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్ అని నేర్చుకుంటున్నాను. ఓకే ఓకే. అయితే మీ ఎక్స్పీరియన్స్ని మా చర్చా కార్యక్రమంలో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు ఐషిత. మీరు చెప్పిన అంశాలని విద్యార్థులు కూడా వింటున్నారు, అలాగే వాటిని ఆకలింపు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ధన్యవాదాలు ఐషిత. సో అదే అండి, ఆమె చెప్పిన దాంట్లో ఏంటంటే నిజానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పరీక్ష పే చర్చలో చేస్తున్నది మీరు ఇందాక అన్నట్టు వారి భాషలో విద్యార్థులకి వారి సమస్యల్ని, వాటితో పాటు ఒక పరిష్కార మార్గాల్ని, అది ఈ సమస్యకి ఇదే పరిష్కారం అని చెప్పడం కాకుండా వాళ్ళ పరిష్కారాన్ని వాళ్ళు వెతుక్కునేలాగా చేస్తున్న ఏదైతే క్రమం ఉందో అది ఈ కార్యక్రమానికి చాలా విలక్షణతనిచ్చింది మీరు ఇందాకన్నట్టు. అయితే చెప్పండి జ్యోతిప్రసాద్ గారు, మీరు కూడా మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తున్నారు పిల్లలకి. ఈ కఠినత్వం అనే దాని పట్ల భయపడటం, మ్యాథమెటిక్స్ ఒకటేనే కాదు, కొంతమంది పిల్లలకి మరొక సబ్జెక్ట్లో కొంచెం డిఫికల్టీస్ ఉండొచ్చు. దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తున్నారు మీరు ఇప్పుడు? నమస్తే మేడం, నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సో నేను ఒక మ్యాథ్స్ టీచర్గానే కాకుండా రెసిడెన్షియల్ స్కూల్లో గత 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను.
నవోదయ స్కూల్లో వర్క్ చేస్తూ పిల్లలతోటి ఆటోమేటిక్గా వాళ్ళని హ్యాండిల్ చేస్తూ ఉన్నాను కాబట్టి 30 years నుంచి, లాస్ట్ 30 years నుంచి నేను అబ్జర్వ్ చేసిన ప్రకారంగా ఇంకా పిల్లలు మాకు ఏంటంటే జనరల్గా వాళ్ళకి పేరెంట్స్ నుంచి కూడా ఫోన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఫోన్స్ ఎలా ఉండదు కాబట్టి మాకే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడన్నా ప్రెషర్ ఫీల్ అయినా కూడా, లేకపోతే వాళ్ళ యొక్క ప్రెషర్ని మాకు చెప్తూ ఉంటారు, ఎక్కడ పిల్లలు వెనక పడుతున్నారు ఏంటి అనేసి. మేము వాళ్ళని కూడా ఇదే చెప్తూ ఉంటాం, మీరు అనవసరంగా పిల్లల్ని ఇచ్చేయద్దు, ప్రెషర్ పెట్టద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ ప్రతిభ అందరిది సమానం కాదు. తర్వాత వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఒక అవగాహన, నవోదయాలో అందరు టాలెంట్ వాళ్ళ స్కూళ్ళలో ఫస్ట్ టాపర్స్ అంతా ఇక్కడికి వచ్చేసారు. కానీ వాళ్ళకి ఏంటంటే మా స్కూల్లో పిల్లలు టాపర్స్, అలాంటిది ఇక్కడికి వచ్చాక మా వాడు ఫస్ట్ ప్లేస్ నుంచి 5th place 6th place అట్లా వెళ్ళిపోయాడు అనేది కొంతమందికి ఇది. అంటే మేము జనరల్గా వాళ్ళకి ఇదే చెప్తుంటాం, ప్రతి స్కూల్లో నుంచి టాపర్సే ఇక్కడికి వస్తుంటారు. అలాంటప్పుడు వాళ్ళని ఒకరితో కంపేర్ అనేది మీరు ఫస్ట్ మానేసుకోండి. ఎవరికి వాళ్ళకే పోటీ. తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని ప్రైవేట్ స్కూల్స్లలో వాళ్ళకి ఇట్లా స్పూన్ ఫీడింగ్ లాగా అలవాటు అయిపోయి ఫుల్ మార్క్స్ వచ్చేసి స్కోరింగ్ కనిపిస్తూ ఉంటుంది. కానీ నవోదయ సిస్టమ్ అలా ఉండదు. దాంట్లో ఏంటంటే వాళ్ళు అక్కడ ఉంటూ లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటూ కాన్సెప్ట్స్ అనేది క్లియర్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఇప్పుడు కొత్త విషయాలు వాళ్ళకి ఇంకా నేర్చుకుని ఇప్పుడు ముందుకు వెళ్ళేది వాళ్ళకి కరెక్ట్గా కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉంటుంది. అంతకుముందు కొన్ని డౌట్స్ ఉండొచ్చు, ఇక్కడికి వచ్చాక వాళ్ళకి చాలా వరకు క్లియర్ అవుతాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళకి అన్నప్పుడు మాకు 9th classలో మైగ్రేషన్ అనే పాలసీ ఉంటుంది. సో వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మాకు రాజస్థాన్ నుంచి వస్తారు. సో వాళ్ళకి మళ్ళీ ఒక్కసారి ఇంగ్లీష్లోనే బోధిస్తే ఒక్కోసారి వాళ్ళకి అర్థం కాదు. అలాంటప్పుడు వాళ్ళ కోసం మేము కూడా హిందీలో టీచ్ చేస్తూ ఉంటాము. తెలుగులో కూడా కొందరు రూరల్ ఏరియాల నుంచి ఎక్కువ వస్తుంటారు కాబట్టి మా పిల్లలు వాళ్ళకి తెలుగులో కూడా టీచ్ చేస్తారు. అంటే వాళ్ళకి ప్రధానంగా వారికి అర్థమయ్యే భాషని ఎంచుకుని ఆ భాషలో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఈ చర్చా కార్యక్రమంలో ముందుకు వెళ్లే ముందు మరొక విద్యార్థి ఫోన్ లైన్లో ఉన్నారు. గణేష్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి, యాక్చువల్గా అందరూ ప్రొఫెషనల్ కోర్స్, ఆఫ్ కోర్స్ ఇది కూడా చాలా ప్రాధాన్యత ఉన్న పాపులర్ ప్రొఫెషనల్ కోర్స్ని ఎంచుకుంటూ ఉంటారు. మీరు లాని ఎంచుకున్నారు. ఏషియన్ కాలేజ్ ఆఫ్ లాలో ప్రస్తుతం నాయిడాలో చదువుతున్నారు. చెప్పండి, మీ పరీక్షా పే చర్చ కార్యక్రమానికి మీరు అటెండ్ అయినప్పుడు, అక్కడి నుంచి మీరు తిరిగి వచ్చిన తర్వాత మీ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా జరిగింది? మీరు ఎంచుకున్న సబ్జెక్ట్స్లో స్థిరంగా మీ పేరెంట్స్ని కానీ, మీ టీచర్స్ని కానీ, లేదా మీ పియర్ గ్రూప్ ఫ్రెండ్స్ని కానీ ఎలా కన్విన్స్ చేశారు? ఎలా మీరు వాళ్ళని డీల్ చేశారు? ముందుగా అందరికీ నమస్కారం. నేను 2020లో పరీక్షా పే చర్చలో పాల్గొన్నానండి. అప్పుడు నేను 11th class. నేను చదివింది కేంద్రీయ విద్యాలయ కరీంనగర్. సో ఒక కేవీ స్టూడెంట్ అయి ఉండి అక్కడికి వెళ్ళడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అలాగే 2020లో నేను అటెండ్ అయినప్పుడు మోడీ గారు ఎంతో ఉత్సాహం నింపారు నాలో. అంతకు ముందు వరకు నాకు పరీక్షలు అంటే ఒక రకమైన భయం గాని, ఒక స్ట్రెస్ గాని అనిపించేది. తర్వాత ఎప్పుడైతే మోడీ గారు చెప్పిన మాటలన్నీ విన్నాక, అలాగే ఆయన రాసిన ఎగ్జామ్ వారియర్ బుక్ చదివాక నాలో ఎగ్జామ్స్ అంటే భయం పోయింది. అలాగే ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు భయంతో ఉండద్దు, ఎగ్జామ్స్ ని ఒక పండగలాగా జరుపుకోవాలన్న మోడీ గారి మాట నాలో ఎంతో స్ఫూర్తిని నింపింది. అప్పటి నుంచి నేను ఎగ్జామ్స్ అంటే భయపడడం మానేసి ఎగ్జామ్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎగ్జామ్ లో నేను ఇంకా ఎలా బెటర్ గా చేయాలి అనేది మాత్రమే నేను ఆలోచించి నేను ముందుకు సాగాను. అలాగే దానివల్లే నాకు 12వ తరగతిలో కూడా మంచి మార్కులు రావడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న BLLBలో కూడా ప్రతిసారి నేను ఎగ్జామ్ రాసేటప్పుడు మోడీ గారి మాటలన్నీ గుర్తు తెచ్చుకొని నాలో ఆత్మస్థైర్యాన్ని నింపుకొని ముందుకు సాగుతూ ఇప్పటి వరకు నేను 5 సెమిస్టర్లు కంప్లీట్ చేశానండి. ఇప్పటికి ఒక 25 ఎగ్జామ్స్ రాశాను. సెమిస్టర్ కి 5 ఎగ్జామ్స్ చొప్పున. 25 ఎగ్జామ్స్ లోనూ కూడా నేను ఏమాత్రం భయపడకుండా ఇప్పుడు ఉత్సాహంతో ఉల్లాసంగా రాసి, నాకు ఏదైతే వస్తుందో దాన్ని రాసి, అలాగే రాని వాటిని దానికి సంబంధించినవి రాసి రావడం జరిగింది. నా ప్రకారం ఎగ్జామ్స్ అంటే ఓన్లీ మార్కులు మాత్రమే కాదండి. ఎగ్జామ్స్ అనేది జస్ట్ ఒక మీలోని ఎంత వరకు అర్థమైంది అనేది ఎవాల్యుయేట్ చేయడానికి ఎగ్జామ్స్ అనేది ఉంటుంది. అంతేగాని మార్కులు మొత్తం అవే కాదండి. ఎగ్జామ్స్ అనేది జీవితం కాదు. ఎంతో మంది స్టూడెంట్స్ మిస్కన్సెప్షన్ అది స్టూడెంట్స్ అండ్
పేరెంట్స్ లో కూడా ఎగ్జామ్స్ అనేది మనలో ఉన్న విద్యార్థిని ఎవాల్యుయేట్ చేయడానికి మాత్రమే, అంతేగాని ఎగ్జామ్స్ అనేది మన జీవితాన్ని మనల్ని నిర్ణయించదు. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే ఇంకా వేరే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి, అందులో వెళ్ళి పార్టిసిపేట్ చేసి అందులో మనం గెలుపుని సాధించవచ్చు. అలాగే ఒక్కసారి ఎగ్జామ్ లో ఓడిపోయినంత మాత్రాన మిగతా ఎప్పుడు కూడా మీరు ఓడిపోతూ ఉంటారనే కాదు, గెలుపుకి బాటలే ఓటమి. కాబట్టి ఎప్పుడైనా సరే ఎగ్జామ్ లో ఎప్పుడైనా ఫర్ సపోజ్ ఎప్పుడైనా ఫెయిల్ అయితే దాన్ని మీరు మరీ హృదయానికి తీసుకొని హార్ట్ కి తీసుకొని ఇదవ్వడం కాకుండా దాని నుంచి బయటపడి నెక్స్ట్ టైం ఎలా రాయాలి, లేదంటే ఇంకా వేరే ఎక్కడైనా ఎలా పార్టిసిపేట్ చేయాలనేది మనం చాలా ఆలోచించి చేయాల్సిన పని. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎప్పుడైనా సరే మార్క్స్ కోసం కాకుండా విద్యలో విజ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు 100 మార్కులు వచ్చిన అబ్బాయికి 100 మార్కులు ఎలా వస్తున్నాయంటే ఆయన చదివి రాస్తున్నాడు. అలాగే అతని వెనకాల కూర్చొని అతని పేపర్ లో చూసి రాసిన వాళ్ళకి 60-70 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఎగ్జామ్స్ లో మార్క్స్ అనేది ఎలా అయినా తెప్పించుకోవచ్చు అండి. మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడైనా నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. అలాగే ఆ నాలెడ్జ్ ని మనం ప్రాక్టికల్ గా అప్లై చేసి అప్పుడు దాంట్లో ఉన్న సమ్మరీని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బుక్స్ లో మనకి ఓన్లీ థియరీ అనేది చెప్తారండి, ఆ థియరీని మనం ఒక బయట సొసైటీకి వచ్చి మనం అప్లై చేసి మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసుకోవాలి. అదే ఎగ్జామ్స్ అండ్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క మెయిన్ ఉద్దేశం. ప్రతి స్టూడెంట్ కి ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ ని గుర్తించి అతను చదువులో బాగాలేకపోతే ఇంకా ఏదైనా మ్యూజిక్ గానీ, డాన్స్ గానీ, ఆర్ట్స్ వేరే వాళ్ళ ఫీల్డ్ లో గొప్పగా ఉండొచ్చు, ఇతర అంశాల్లో అభిరుచి పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. మీరు 5 ఏళ్ల లా కోర్సుని అక్కడ పర్సూ చేస్తున్నారు. ధన్యవాదాలు మాతో మాట్లాడినందుకు. రామకృష్ణ గారు, ఇప్పుడు మీరు గత కొన్ని పరీక్షా పే చర్చా కార్యక్రమాల ద్వారా ప్రధానమంత్రి గారు చెప్తున్న అంశాలు కానీ జరుగుతున్న పరిణామాలు కానీ మీరు గమనిస్తూ వచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఈ పరీక్షా పే చర్చ అనేది ప్రతి సంవత్సరం మనం పరీక్షల ముందు జనరల్గా బోర్డ్ ఎగ్జామ్స్ సాధారణంగా ఉండే ముందు నిర్వహించుకోవడము, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి? మొదట ప్రధానమంత్రి మోదీ ఈ పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ పాపులేషన్, మన దేశంలో పరీక్షలకి అటెండ్ అయ్యే విద్యార్థులు ప్రైమరీ స్కూల్ నుంచి 12th స్టాండర్డ్ వరకు అనుకుంటాం, వీళ్ళని ఇంతవరకు జాతీయ స్థాయిలో ఏ నాయకుడు కూడా పట్టించుకున్న సందర్భాలు లేవు. అంటే మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పిల్లల పట్ల ప్రేమ చూపించినప్పటికీ కూడా ఆయన ఇంత డీప్గా వెళ్ళి ఒక పరీక్షలు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, మైక్రో లెవెల్లో అంటే సూక్ష్మ స్థాయిలో వాళ్ళకి ఎదురైతున్న ఇబ్బందులు ఏంటి అనే విషయంలో పోలేదు. మొదటిసారి మోదీ, ఇందాక మన విద్యార్థులు చెప్పినట్టు ఏ దేశంలో కూడా ఇటువంటి ఇంత పెద్ద ఎత్తున 140 కోట్ల దేశంలో దాదాపు 10 నుంచి 12.5-13 కోట్ల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాసే కేటగిరీలో ఉన్నారు మన దేశంలో. వీళ్ళని ఇప్పటి వరకు ఎవరికి వదిలేసామంటే పేరెంట్స్కి, టీచర్స్కి మాత్రమే చూసుకుంటున్నారు వీళ్ళది. పిల్లలు అఫ్ కోర్స్ వాళ్ళు సతమతం అవుతుంటారు. పరీక్షలు అంటే మార్చో ఏప్రిల్లో, పరీక్షలు అంటే డిసెంబర్ జనవరి నుంచే వాళ్ళల్లో టెన్షన్ మొదలవుతుంది. కొంతమంది ఇదివరకు అయితే జ్వరాలు కూడా వచ్చేది, ఫీవర్స్ వచ్చేది పిల్లలకి. ఎట్లా అవాయిడ్ చేయాలని, ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందంటే సంతోషపడే పరిస్థితులు. ఈ వాతావరణంలో మోదీ గారు జాతి నిర్మాణం అనేటువంటి దీన్ని పెట్టుకున్నారు. ప్రపంచ దేశాల్లో వికసిత భారత లక్ష్యం అంటే మొన్న అనౌన్స్ చేయడం జరిగింది, కానీ ఆయన పిఎం అయిన మొదటి నుంచి కూడా దీని మీద ఆలోచిస్తున్నారు. దాంట్లో భాగంగా ఏంటంటే ఈ సెగ్మెంట్ని మనం అడ్రస్ చేయకుండా, వీళ్ళ ప్రయోజనాలని, వీళ్ళ సమస్యల్ని మనం అడ్రస్ చేయకుండా మన జాతి నిర్మాణం జరగదు. భారతదేశాన్ని వికసిత భారత్గా ప్రపంచ దేశాల్లో విశ్వగురువుగా చేయాలంటే డెఫినెట్గా ఈ 12 కోట్లు 13 కోట్ల మంది విద్యార్థి బాలబాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యా పరీక్షలు అనేవి ఒక పెనుభూతంగా అంటే హారర్గా తయారైపోయినాయి. టీచర్స్ కూడా ఆప్షన్ లేదు, ఎందుకంటే వీళ్ళలో పరీక్ష రిజల్ట్స్ వస్తేనే వాళ్ళకి ప్రమోషన్లు లేకపోతే రికగ్నిషన్ అనేది వాళ్ళకు ఉంది. పేరెంట్స్కి అఫ్ కోర్స్ మా పిల్లలు బాగా చదివితేనే, వాళ్ళకి మార్కులు బాగా వస్తేనే వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుందని అదేం స్వార్థమే, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమే. కానీ వాళ్ళకి తెలియకుండా
ఆ ప్రేమని వాళ్ళు ఒక మరింత ఒత్తిడికి దారితీసే రకంగా వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు. అంటే అందరూ మంచి ఉద్దేశాలు ఉన్నప్పటికీ కూడా అల్టిమేట్ గా విక్టిమ్స్ సబ్జెక్ట్స్ దీనికి ప్రెషర్ గురయ్యేది విద్యార్థులు. దాంతో చాలా మంది తెలిసిన విషయాలు కూడా 300 రోజుల్లో తెలుసుకున్న విషయాన్ని 3 గంటల్లో 2.5 గంటల్లో రాయడం అనేది ఎవరికైనా అసాధ్యమే. ఒత్తిడి కూడా ఉంటుంది, చెప్పడానికి టైం లేకపోవడం, ఒక్కొక్క లాంగ్వేజ్ లో చెప్పడానికి ట్రై చేయడం, మెథడాలజీ కాంప్రిహెన్షన్ అంతా కూడా అప్పుడే చెప్పాలని ఆతృత, వీటి వల్ల తెలిసిన విషయాలు కూడా సరిగ్గా రాయకుండా అరే బయటకు వచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ చూసి అరే ఇది నాకు వచ్చిన క్వశ్చన్ కదా ఎందుకు వదిలేసానని చెప్పిన సందర్భాలు చాలా మంది ఉంటున్నాయి. పిల్లలు చాలా మంది తల్లిదండ్రులు మార్కులు ఓరియంటెడ్గా ఇన్ని మార్కులు వస్తేనే నువ్వు మంచివాడు, ఎందుకంటే మన పక్క ఇంటి వాడో మన బంధువులతోనో లేకపోతే మన ఇంకెవరితోనో పోల్చుకొని, లేదా మీడియాలో కూడా చూస్తే టాప్ ర్యాంకర్స్ని హైలైట్ చేస్తాం. దాదాపు ఈ 99% మంది బాగా రాసి ఉండొచ్చు, వాళ్ళ గురించి మనం ఎప్పుడు ప్రస్తావించాం. ఓన్లీ టాప్ ర్యాంకర్ పలానా వాడు పలానా స్వీట్ పెడుతున్న దృశ్యం అని చెప్పేసి ఫోటోలు వేస్తాం మనం. అనేక మంది పార్టిసిపేట్ చేస్తారు. ఇందాక ఒక విద్యార్థి చెప్పినట్టు ఫెయిల్యూర్ అనే వర్డే లేదు. 3 సంవత్సరం అంతా తెలుసుకున్న విషయాన్ని కనుక ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఎవరు ఫెయిల్ కావాల్సిన అవసరమే లేదు. ఫెయిల్ ఎవరైతారంటే ఎగ్జామ్ అటెండ్ కాని వాళ్ళు మాత్రమే ఫెయిల్ అవుతారు. ఎందుకంటే అటెండ్ కాకుండా ఉంటే అటెండ్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో మనకు తెలిసింది రాస్తాం. 70%, 80%, 90% అని తర్వాత సంగతి. బట్ ఎవరైనా సరే ఆ ఏజ్ గ్రూప్లో ఒక హెల్దీ మైండ్ సెట్లో ఉన్న విద్యార్థి డెఫినెట్గా ఫెయిల్ అయ్యే అవకాశాలే లేవు. ఈ వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో మోదీ గారు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు ఒక రకంగా. 2018 నుంచి స్టార్ట్ చేశారు దీన్ని. ఇప్పుడు రానున్నది 7వ ఎడిషన్. దీంట్లో ప్రధానంగా ఆయన తీసుకొచ్చింది ఏంటంటే, ఇందాక మన ఉపాధ్యాయ వ్యక్తులు చెప్పినట్టు ప్రతి విద్యార్థి కూడా సెలబ్రేషన్ కింద ఏడాది అంతా నేర్చుకున్న దాన్ని ఒక పరీక్ష ద్వారా పండగ చేసుకోవడం. ఎట్లయితే మనం ఆటల పోటీల్లో పార్టిసిపేట్ చేస్తామో పరీక్షల పోటీ ఇదంతే తప్ప, పోటీ అంటే మళ్ళీ వేరే వాళ్ళతో కూడా కాదు, అనుస్పందన ప్రతిస్పందన అని ఆయన చెప్తుంటారు. మీతో మీరే పోటీ పడండి, మీతో మీరే ఎక్సెల్, ఇంకా మీలో ఉన్న మంచిని ఇంకా మీ సామర్థ్యాన్ని బయటికి తీసుకురండి అని చెప్తున్నాడు. సో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి, కానీ ఇవి కూడా ఇంపార్టెంటే. ఏవైతే ఈ స్కూల్స్లో చెప్తారో మ్యాథమెటిక్స్, లాంగ్వేజెస్, ఇంగ్లీష్ అనుకోండి, తర్వాత ఫిజిక్స్, సైన్సెస్, సోషల్ స్టడీస్, ఇవన్నీ కూడా బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, ఎందుకంటే జీవితంలో తర్వాత ఎక్సెల్ కావాలంటే. అదేవిధంగా ఈ 12-13 కోట్ల మంది పీపుల్ని వీళ్ళలో ఒత్తిడిని తొలగించి వీళ్ళలో కాన్ఫిడెన్స్గా నిలబెట్టగలిగితే, కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుందంటే, మన హైరార్కీలో అత్యున్నత స్థాయి భారత ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి, దేశానికే అతని నాయకుడు. అంత పెద్ద ప్రైమ్ మినిస్టరే మన సమస్యల గురించి మాట్లాడుతుండని ఒక 6వ తరగతి పిల్లవాడో 5వ తరగతి విద్యార్థి 8వ తరగతి విద్యార్థి కనుక అనుకుంటే, వాళ్ళలో టీచరు, హెడ్ మాస్టరు, ఫాదర్, పేరెంట్స్, ఇటువంటి వాళ్ళ కంటే కూడా హయ్యెస్ట్ లెవెల్ పర్సన్ మన గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన ఒకటి ఆలోచించేసి వారియర్స్ వితౌట్ వార్, నా దృష్టిలో యుద్ధం లేకుండానే వారియర్స్ కావచ్చు అని చెప్పాడు. కాబట్టి ఈ బుక్ ద్వారా ఏంటంటే 34-35 మంత్రాస్ ఏదో చెప్పారని చెప్పారు. యోగా చేయండి, ఒత్తిడి తగ్గించుకోండి, మీకు అన్నీ తెలుసు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, తెలిసింది రాయండి, తెలిసినట్టు రాయండి, తెలిసినప్పుడు రాయండి, మొదటి క్వశ్చన్ ఈజీ క్వశ్చన్తో స్టార్ట్ చేయండి. ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా ఆయన కేర్ తీసుకుంటున్నాడు. దీంతో ఏమవుతుందంటే, ప్రైమ్ మినిస్టరే మన గురించి ఇంత ప్రేమ చూపిస్తున్నాడు అంటే ఇంకా భయపడాల్సింది ఏం లేదు. హెచ్ఎంకో టీచర్లు కూడా నిజానికి చాలా సందర్భాల్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, కానీ పిల్లలకి గ్యాప్ పెరగడం వల్ల టీచర్లు అంటే భయం, హెడ్ మాస్టర్ అంటే భయం, ఇంట్లో పేరెంట్స్ అంటే భయం, మార్కులు లేకపోతే నానేమంటాడో, అమ్మ ఏమన్నది కానీ నానేమంటాడో అనే భయం చాలామంది 80% స్టూడెంట్స్లో ఉంటుంది. నాన్న తిట్టిన తర్వాత అమ్మ పిలిచి ఓదార్చడం జరుగుతుంటుంది. అట్లా కాకుండా అందరూ కూడా దీన్ని ఒక టెన్షన్ లెస్గా, ఒక ప్రెషర్ కుక్కర్ వాతావరణం నుంచి బయటకు వచ్చేసి ఇదేం భయపడాల్సిన అవసరం కాదని చెప్పడం అనేది ఆయన ట్విన్ గోల్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఒకటి, ఈ సెగ్మెంట్, ఈ 12-13 కోట్ల జనాభా, ఈ టెండర్ వయసు, వీళ్ళకి ఓటాకు కూడా ఉండదు. ఈ చిన్నపిల్లల్ని మనం పట్టించుకోవడం ద్వారా 2047 వరకు వికసిత భారత్ లక్ష్యంగా పెట్టుకున్నాం. వీళ్ళందరూ కూడా 40s, 50s ఇయర్స్లోకి వస్తారు అప్పటికి. సో వీళ్ళందరినీ జాతి నిర్మాణంలో భాగస్వాములను చేయాలంటే కృంగుబాటు పోవాలి. ఒక ఎగ్జామ్లో సరైన మార్కులు రానంత మాత్రాన డిప్రెషన్ గురి కావాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ మెథడాలజీస్ ఉన్నాయి. ఇవాళ ఉన్న టెక్నాలజీ పరంగా పిల్లలు ఎక్సెల్ కావడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఇదివరకటితో పోలిస్తే, గత 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద ఉన్న అవకాశాలతో పోలిస్తే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ ఆపర్చునిటీస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ ఫోన్స్ రావడం, ఇంటర్నెట్ టెక్నాలజీస్ రావడం ద్వారా అదొకటి. తర్వాత కాన్ఫిడెన్స్ పెరగడం ద్వారా ఎవరైనా సరే బాగా జీవితంలో రాణించాలంటే ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి, తర్వాతనే పియర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. పియర్ కాన్ఫిడెన్స్ ఆర్ పియర్ అప్రిషియేషన్ వస్తుంది. ఈ రెండింటి కోసం ఆయన దీర్ఘకాలిక జాతి నిర్మాణం అనే దాంట్లో భాగంగా ప్రధానమంత్రి మోదీ
ఈ పరీక్షా పే చర్చ తీసుకున్నాడు. ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఎవ్రీ ఇయర్ తీసుకోవడం, జనవరి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో తీసుకుంటున్నాడు, ఆయన చేస్తున్నాడు. దీని ద్వారా కొన్ని వేల మంది, ఇప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది, అనేక మంది పిల్లలు బెనిఫిట్ అవుతా ఉన్నాయి. 2 కోట్ల మంది పైగా ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు. దాదాపు 2.5-3 కోట్ల మంది టీచర్స్. పేరెంట్స్ ఎంతమంది ఉంటారో మనం ఆలోచించవచ్చు. 40-50 కోట్ల మంది ఉంటారు. ఎందుకంటే 10 కోట్ల మంది, 20 కోట్ల మంది పేరెంట్స్ ఉంటారు. ఒక్కొక్కరికి 2 పేరెంట్స్ అనుకుంటే కనీసం అందరు అటెండ్ అవుతున్నారా, వింటున్నారా మనకు తెలీదు. సో ఇంతమందిని దాదాపు ఒక 25-30 కోట్ల మంది ప్రజలని భాగస్వాములను చేసే ఈ కార్యక్రమాన్ని మనం హర్షించాలి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీనికి పేరెంట్స్, టీచర్స్ లోకల్గా కూడా ఇన్పుట్స్ యాడ్ చేసుకోవచ్చు. మోదీనే చెప్పాలి, మోదీ చెప్పింది మాత్రమే అల్టిమేట్ అని కాకుండా ప్రధానమంత్రి చెప్పిన దాంతో పాటు లోకల్ స్కూల్ లెవెల్లో కూడా యూ కెన్ యాడ్ యువర్ ఓన్ ఇన్పుట్స్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా వాళ్ళకున్న స్వానుభవాలను పెట్టుకొని ఇంకా మరింత మెరుగుపరచుకోవచ్చు. అంటే ఏంటంటే దీని ఉద్దేశం 2 థింగ్స్. ఒకటి, కృంగుబాటు కావాల్సిన అవసరం లేదు, పరీక్షలో అనుకున్న ఫలితాలు రానంత మాత్రాన. రెండోది ఏంటంటే పరీక్ష అనేది ఒక పెద్ద యుద్ధమో యజ్ఞమో అదేదో అగ్ని పరీక్ష కాదు, ఒక సెలబ్రేషను. లైక్ మనం ఏడాదంతా నేర్చుకున్న దాన్ని ఎక్స్ప్రెస్ చేసే ఒక విధానం మాత్రమే. మన భారతదేశం లాంటి పెద్ద దేశాల్లో అనేక మందికి అనేక అవకాశాలు ఉంటాయి. ఇక్కడ అవకాశాలు లేని వ్యక్తే లేడు. ఆర్ట్స్, సైన్స్, స్టెమ్ కోర్సెస్తో పాటు అనేకం ఉన్నాయి ఇక్కడ. భారతదేశంలో ఉన్న అవకాశాలు ప్రపంచంలో ఏ దేశంలో లేవు. అంటే మన జాతి నిర్మాణంలో ఈ విద్యార్థి యువ సెక్షన్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా భాగస్వామ్యం చేసేందుకు అనుసరిస్తున్న ప్రక్రియలో భాగంగానే దీన్ని చూడాలని నేను అనుకుంటున్నాను. చంద్రశేఖర్ గారు, ఒకటి చెప్పండి. జనరల్గా ఈ ఆందోళనతో కూడుకున్న వాతావరణానికి ప్రధాన కారణం అంటే ఎక్కువగా మనకి టీచర్స్ దృష్టిలోకి వచ్చేది పేరెంట్స్ నుంచి ఉండే ఒత్తిడి. మా పిల్లలకి మార్కులు తక్కువ వచ్చాయనో, ఎక్సెల్ చేయలేకపోతే, రాయలేకపోతున్నాయి, ఇట్లాంటి రకరకాల ఒత్తిడిలు వస్తూ ఉంటాయి. అటు టీచర్ పైన కూడా వస్తాయి, పేరెంట్స్ నుంచి. వీటిని మీరు ఎట్లా రిజాల్వ్ చేస్తున్నారు? పిల్లల్లో కాన్ఫిడెన్స్ ఎట్లా బిల్డప్ చేస్తున్నారు? నేను కొన్ని ఇన్సిడెంట్స్ ఈ విషయంలో ఇవ్వదలుచుకున్నాను. ఎప్పుడైతే కొంతమంది టీచర్స్ పర్టికులర్లీ కొన్ని హార్డ్ సబ్జెక్ట్స్ అనబడేటువంటి కొన్ని సబ్జెక్ట్స్లో మరి స్టూడెంట్స్ నిజంగా చేయలేకపోతున్నారు అని అన్నప్పుడు మరి ఈ విషయం పరిష్కరిద్దాము అని చెప్పేసి పేరెంట్స్ పిలవడం జరుగుతుంది. వాళ్ళు కూడా సరే నా దగ్గరికి వచ్చి మరి ఏం చేద్దాం సార్, ఎందుకంటే ముఖ్యంగా మనం ఎలా వీళ్ళలో ఫస్ట్ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాలి. నేను ఒక చిన్న ఉదాహరణ నేను దీంట్లో ఇస్తాను. మా దగ్గర ఒక స్టూడెంట్ అంటే లాస్ట్ ఇయర్ ఇలాగే 10th క్లాస్లో ఉన్నప్పుడు తను చాలా మ్యాథమెటిక్స్లో చాలా పూర్గా ఉంది అనేటువంటి అభిప్రాయం వచ్చినప్పుడు నేను అన్నాను, ఒకసారి రండి తీసుకురమ్మా, నేను మాట్లాడతాను. సో ఆ అమ్మాయికి తను మ్యాథమెటిక్స్లో ఒక చిన్న సింపుల్ ప్రాబ్లం ఇచ్చి, ఎందుకంటే తన లెవెల్ కంటే ఫస్ట్ ముందు సపోజ్ 10th క్లాస్ అనుకో, 9th క్లాస్లో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఇచ్చి అక్కడే నా ముందు కూర్చొని చేయమ్మా అన్నప్పుడు తను ఒక 10 minutes తీసుకున్నాను, నో ప్రాబ్లం చేసి తను తీసుకొచ్చినప్పుడు తనలో తను చూసినప్పుడు నాకు తెలిసిపోయింది, తనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. ఎస్, ఐ హ్యావ్ డన్ ఇట్. ఓకే, దెన్ యూ హ్యావ్ డన్ ఇట్ 9th క్లాస్ ప్రాబ్లమ్, యూ కెన్ డూ ఫర్ 10th క్లాస్ ఆల్సో ప్రొవైడెడ్ ద టైమ్ ఇస్ గివెన్. సో దీన్ని బట్టి అప్పుడు ఆ టీచర్ కూడా అంతవరకు ఏమో ఈ అమ్మాయి చేయలేదేమో అనేటువంటి అభిప్రాయంతో ఉన్నప్పుడు ఎస్, ఈ అమ్మాయి చేయగలుగుతుంది, ఇద్దరిలో కూడా ఒక ఉత్సాహం లేదా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. ఈ పద్ధతిని మనం పెట్టుకుంటూ వెళ్తే ఆ అమ్మాయి ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయ్యి 11th క్లాస్లో చాలా బ్రహ్మాండంగా చదువుతుంది. ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చేసి సార్ అని చెప్పేసి మొత్తం ఉపాధ్యాయులందరినీ కూడా సన్మానించడం జరిగింది. ఇది సో ఈ విధంగా చేసినప్పుడు సొల్యూషన్స్ అన్నీ కూడా మనకి వస్తాయని నేను అనుకుంటున్నాను. అయితే మనకి ఇంకొకరు ఫోన్ లైన్లో వాళ్ళ అభిప్రాయాలు పంచుకునేందుకున్నారు. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? మేడం, నా పేరు కోలిపాక సురేష్ అండి. నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, మీరు పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని గతంలో విన్నారా? మీ పిల్లలు కానీ? మా అబ్బాయి పాల్గొన్నారు. అయితే మీరు చెప్పండి, ఆ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆ అబ్బాయిలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా ఉంది? అంటే అంతకుముందు భయపడుతూ వచ్చే అంశాలని తను కాన్ఫిడెన్స్గా తీసుకోవడము, పరీక్షల్ని సక్రమంగా ఫేస్ చేయడము, ఇట్లాంటి అంశాల్లో మీరు గమనించింది ఏంటంటారు? చాలా గమనించాను మేడం.
మా అబ్బాయి వచ్చేసి గణేష్ ఇప్పుడు ఢిల్లీలో నోయిడాలో వాడు 5 years లా కోర్స్ చేస్తున్నాడు. పరీక్షా పే చర్చ కార్యక్రమం అటెండ్ అయిన తర్వాత వాడిలో చాలా మార్పు నేను గమనించాను. అది ఏంటంటే వానికి వ్యక్తిత్వ వికాసం అనేది చాలా ఈ కార్యక్రమం అనేది వ్యక్తిత్వ వికాసానికి పిల్లలకి చాలా మోటివేషనల్ గా ఉపయోగపడుతుంది. పరీక్షా పే చర్చ కార్యక్రమం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం మేడం. ప్రతి సంవత్సరం పరీక్షలకు ముందు మన ప్రధానమంత్రి గారు ప్రత్యక్షంగా పాల్గొని దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి విద్యార్థులతోని ముఖాముఖి ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రతి విద్యార్థి వ్యక్తిత్వ వికాసానికి చాలా ఉపయోగపడుతుంది. అయితే పేరెంట్స్ అప్రోచ్ లో ఎలాంటి మార్పు వచ్చిందంటారు? ఆ కార్యక్రమం చూసిన తర్వాత మీలో ఎలాంటి ధోరణి తలెత్తింది? చాలా మంచి కార్యక్రమంగా మేము భావిస్తున్నాం మేడం. ఈ పిల్లలకి ఇది ఇప్పుడు మా అబ్బాయి వాడు పరీక్షలను చాలా అవలీలగా ఎంత స్ట్రెస్ ఫ్రీగా రాయగలుగుతాడు. వాడు ఎప్పుడైతే పరీక్షపై చర్చ కార్యక్రమానికి పోయొచ్చిండో వాడికి చాలా అంటే వాని మెంటల్ గా చాలా చేంజెస్ నేను అబ్జర్వ్ చేశాను. దీని ద్వారా ఏంటంటే వాడు జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది మేడం. విద్యార్థి యొక్క మానసిక స్థితి వృద్ధి చెందుతుంది. వారి జీవితంలో ఒక అద్భుతమైన అపూర్వమైనటువంటి గుర్తుగా ఒక ప్రధానమంత్రి గారు మా సమస్యలను మా వాళ్ళకు మోటివేషనల్ గా ముఖాముఖి నిర్వహించి చేయడం ద్వారా ప్రతి విద్యార్థి పరీక్షలను చాలా అవలీలగా రాయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ జీవితంలో సొంత నిర్ణయాలు తీసుకోవడానికి కానీ వాళ్ళ జీవితంలో మంచిగా ఎదగడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. ఇదేంటంటే మార్గదర్శిగా కూడా ఉంటుంది. ధన్యవాదాలు సురేష్ గారు. మేడం ధన్యవాదాలు మీరు మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు. నమస్కారం మేడం. అదన్నట్టు పేరెంట్స్లోనూ ఇటు విద్యార్థుల్లోనూ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మనం గమనించిన వాళ్ళు షేర్ చేసిన అంశాలను బట్టి ఒక విశేషమైన మార్పు అనేది వాళ్ళ అప్రోచ్లో వచ్చిందని అర్థమవుతోంది. అయితే ఒక క్విక్ రౌండప్లో మనం ఈ ఒత్తిడిని పేరెంట్స్ ఒత్తిడిని తగ్గించడానికి అంటే పేరెంట్స్ విద్యార్థుల మీద పెట్టే ఒత్తిడితో పాటు టీచర్ల మీద పెట్టే ఒత్తిడిని కూడా లేకుండా చేసేందుకు ఎట్లాంటి మార్గాలు ఉన్నాయంటారు? రంగయ్య గారు, మీరు స్టార్టింగ్లోనే పిల్లలు తొలి తరగతుల్లో ఉన్నప్పుడే ఈ స్ట్రెస్ నుంచి దూరంగా ఉండేందుకు గాను ఏదైనా విధానాలని అవలంబిస్తున్నారా? ఆ అప్రోచ్ ఎట్లా ఉంటుంది? అవును మేడం, నేను అదే విలేజ్లో ఉంటాను. అక్కడే 13 yearsగా అక్కడే ఉండి అయితే విలేజర్స్ తోటి వాళ్ళకు వీలైన సమయంలో మీటింగ్లు పెడతాను మేడం. మన స్కూల్ టైమ్స్లో వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు, వాళ్ళ పనులకు వెళ్ళిపోవచ్చు. సో ఎర్లీ మార్నింగ్స్ కాబట్టి నైట్లో ఏదైనా ప్రోగ్రామ్ పెట్టి పేరెంట్స్కు వాళ్ళ చదువుల గురించి ఎస్ఎంసీ మీటింగ్లా చర్చించి విద్యార్థుల్లో కాన్సెప్ట్ల పట్ల భయాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాం మేడం. అట్లా టీచర్స్ పేరెంట్స్ ఒక మంచి అవినాభావ సంబంధం ఉంటే ఈ విద్యార్థులు కూడా చాలా మేలు కలుగుతుంది మేడం. మేలు కలుగుతుంది. అయితే చెప్పండి మేడం, మ్యాథ్స్ టీచ్ చేస్తూ మీరు ఎక్కువ ఒత్తిడిని ఫెయిల్ అవుతున్నారు తల్లిదండ్రుల నుంచి కనిపిస్తున్నది. వీటిలో ఒక సమూలమైన మార్పు తీసుకురావడానికి ఉన్న మార్గాలు ఏమిటి మనకి? ముఖ్యంగా పిల్లల్ని ఏ స్థాయిలో ఉన్నారనేది పేరెంట్స్ అర్థం చేసుకోవాలండి. అంటే కంఫర్ట్ జోన్లోంచి మన పొటెన్షియల్ బయటికి రావడానికి కొంత అవసరమేమో, కానీ అదే విధంగా ఇంతే రావాలి ఇంతే అని టార్గెట్స్ పెట్టడం కరెక్ట్ కాదు కూడా. పిల్లలు అనవసరంగా ఒత్తిడికి గురవుతారు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణకు చెప్తాను. మా పాఠశాలలో ఇప్పుడు 10వ తరగతి పిల్లలు ఇంకో 2 నెలల్లో, ఇప్పుడు ఈ 2 నెలల తర్వాత వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్స్ రాయాలి. సో ఇప్పటి వరకు నేర్చుకునేది 10 ఏళ్ల నుంచి వాళ్ళు పాఠశాలలోనే ఉన్నారు, నేర్చుకున్నారు. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్కి వెళ్లే ముందు మాకు చిన్న సర్వే లాగా పెట్టాము. వాట్ యూ వాంట్ టు డూ, మీకెంత రావాలనుకుంటున్నారు, అసలు మీరెంత తెచ్చుకోవాలనుకుంటున్నారు అంటే చైల్డ్ వర్షన్ తీసుకున్నాము. తీసుకొని వాళ్ళు అనుకున్న మార్కుల ప్రకారంగా వాళ్ళని అంటే యాజ్ పర్ దేర్ విష్
మేము డివైడ్ చేసాం గ్రూప్స్, టీచర్గా కాదు, పేరెంట్గా కాదు. ఆ తర్వాత వాళ్ళకి ఎంత అనుకున్నారో ఇప్పుడు 10 టార్గెట్ చేసిన పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ వాళ్ళతో ప్రాక్టీస్ చేయించాలి, వాళ్ళు ఏ షెడ్యూల్ ఫాలో అవ్వాలి, ఆ ప్రకారంగా వాళ్ళకి ఇచ్చాం. అంటే ఏ స్టూడెంట్ కూడా ఇక్కడ ఒత్తిడి లేదు, వాళ్ళ ప్రకారంగా సొంతంగా వాళ్ళు మేము ఈ ప్రయత్నం చేస్తామని ముందుకొచ్చిన పిల్లలకి అదే విధంగా మేము గైడ్ చేస్తున్నాం. సో పేరెంట్స్ కూడా పిల్లల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా ఈ పరీక్షపై చర్చ పిల్లలు ఒక్కళ్ళే కాదు, పేరెంట్స్ కూడా తప్పకుండా వెళ్ళాలి, వినాలి. లైవ్ లో ఖచ్చితంగా వింటే, అంటే ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ అనే కాదు, లైఫ్లో పిల్లలు నెక్స్ట్ వాళ్ళ గోల్స్ అచీవ్ చేయాలన్నా కూడా పేరెంట్స్ సపోర్ట్ చాలా అవసరం అవుతుంది. వాళ్ళకు కూడా మంచి సజెషన్స్ మోడీ గారు ఇస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా సార్ ఇందాక అన్నట్టుగా ఒక 30 crores, అరౌండ్ 25 to 30 crores పాపులేషన్ బెనిఫిట్ అవుతుంది. జ్యోతి ప్రసాద్ గారు, క్విక్ ఒక మాటలో చెప్పాలంటే మీరు దీనికి సొల్యూషన్ ఎక్కడుందంటారు, ఎలా ఉంటుందంటే పేరెంట్స్లో ఒత్తిడి, పేరెంట్స్ వైపు నుంచి మనకి ఒత్తిడి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? పేరెంట్స్ నుంచి ఒత్తిడి రాకుండా ఉన్నట్టు పిల్లల్ని మనం ముందు మోటివేట్ చేసి వాళ్ళ పేరెంట్స్ మీద కన్నా మన ఇంపాక్ట్ ఎక్కువ వాళ్ళ మీద పడేటట్టుగా చేసుకోవాలండి. సో దానికి జనరల్గా మాకు మార్నింగ్ టు ఈవినింగ్ క్యాంపస్లోనే ఉంటారు కాబట్టి మార్నింగ్ ఎక్సర్సైజెస్, యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తూ ఉంటారు. ఈవినింగ్ టైం స్టడీస్తో పాటు ఈవినింగ్ 1 hour గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ తోటి వాళ్ళు ఆటోమేటిక్గా స్ట్రెస్ బస్టర్ లాగా వాళ్ళు మొత్తం రిలీఫ్ అయిపోతారు, మళ్ళీ కాన్సన్ట్రేట్ చేస్తారు. తర్వాత కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్తుంటాము, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు వేకప్ అని చెప్తూ ఉంటాము, కొంచెం రిలాక్స్ అయిపోతుంటారు వాళ్ళు దానివల్ల. అదండి, పరీక్షలంటే ఒక పండుగలా సాగాలని, అలాగే యుద్ధం లేని యోధులు మన విద్యార్థులందరూ అని చెప్పి అన్నారు రామకృష్ణ గారు. అలాగే వికసిత భారత లక్ష్యం నెరవేరాలంటే జాతి నిర్మాణంలో విద్యార్థి దశలో ఉన్న యువతరం అంతా ఇన్వాల్వ్ కావాలని చెప్పారు. అలాగే తల్లిదండ్రుల నుంచి వచ్చే ఒత్తిడిని తగ్గించడానికి ముఖ్యంగా పిల్లల నేర్చుకునే సామర్థ్యాల పట్ల సరైన అవగాహన ఉండాలని చెప్పారు. పిల్లల స్థాయిని అర్థం చేసుకుని వారికి బోధిస్తే కనుక పిల్లలు అద్భుతాలని ఆవిష్కరిస్తారని మన టీచర్లు చెప్పారు. నేర్చుకోవటం అనేది ఉల్లాసంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి, ఇంకా అదొక నిరంతరాయంగా కొనసాగే ప్రక్రియ అని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఈ దిశగా సోమవారం జరిగే పరీక్షా పే చర్చ ఈసారి ఎలాంటి ఆలోచనలకి బీజం వేస్తుందో, ఎలాంటి ప్రాధాన్యతలని ముందుకు తెస్తుందో మనం వేచి చూద్దాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.